ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు, వరల్డ్ సినిమాని ప్రభావితం చేస్తున్న దర్శకుడు రాజమౌళి బాహుబలి, RRR లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆస్కార్ వేదిక మీద తెలుగు సినిమా జెండానే రెపరెపలాడించాడు. అలాంటి దర్శకుడు ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ షూట్ చేస్తున్నారు. అలా తన సినిమాల్లో బిజీగా ఉన్నటువంటి జక్కన్న మీద ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలన ఆరోపణలు చేస్తూ వర్ణమాంగ్మూలం వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో పూర్తి సమ్మరీ ఏంటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇండియన్ టాప్ డైరెక్టర్ SS రాజమౌళి, రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను, అందుకు సంబంధించి నేను వర్ణమాంగ్మూలాన్ని ఇస్తున్నాను. వీడేంటి పబ్లిసిటీ కోసం మరణవాంగ్మూలం ఇస్తున్నాడు అనుకోవద్దు. కీరవాణి చంద్రశేఖర్ రైలేటి, అనురాగుపూడి తదితరుల వద్ద నేను పనిచేశాను. వీరిద్దరికి మా ఫ్రెండ్షిప్ ఏంటో కూడా చాలా క్లియర్గా తెలుసని యు శ్రీనివాసరావు అనే వ్యక్తి తన వీడియోలో పేర్కొన్నారు. మాది 1990 నుంచి ఫ్రెండ్షిప్, మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం, మహాభారతం యుద్ధాల కారణంగా ఆడవాళ్ళ వల్ల జరిగాయని అందరికీ తెలుసు. ఒక అమ్మాయి వల్ల ఇదంతా జరుగుతుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు. అందరి జీవితంలో మాదిరిగానే మా లైఫ్లో ఒక అమ్మాయి ప్రవేశించింది. మా మధ్యలో రమా రాజమౌళి వచ్చింది. దాంతో మా స్టోరీ ఆర్యా 2 లాగా మారిందని ఆయన తన వీడియోలో పేర్కొన్నాడు. రాజమౌళి తమ జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఏం చేద్దామని రాజమౌళిని నేను అడిగితే, రాజమౌళి కోసం నువ్వు త్యాగం చేయాలన్నాడు. దీంతో అలా ఎలా కుదురుతుంది, ముగ్గురం కలిసి ఉందామన్నాను. దాంతో అది చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు. నేను కూడా పెళ్లి చేసుకుంటాను, మనం నలుగురం కలిసి ఉందాం అన్నాను. అప్పుడు ఇంకా చండాలంగా ఉంటుందన్నాడు. సమాజం ఒప్పుకోదని అన్నాడు. మరి పరిస్థితి ఏంటంటే కాలమే సమాధానం చెప్తుంది అన్నాడని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆ తర్వాత రాజమౌళి నన్ను త్యాగానికి సిద్ధపడాలని కోరాడు. సరే అని నేను సాక్రిఫైస్ అయ్యాను. ఇదంతా శాంతినివాసం సీరియల్ తీరడానికి ముందు జరిగినటువంటి కథ. అప్పుడు రాజమౌళి కెరీర్ ఎంత పీక్స్కి వెళ్ళలేదు. చిన్న చిన్న గొడవలకి కాంట్రవర్సీలు చేయడం ఎందుకని నేను సైలెంట్ అయ్యాను. సినిమాలు చూసుకుంటూ వచ్చాను అని ఆయన తన వీడియోలో తెలిపాడు. అయితే ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉన్న వాడు నెంబర్ 1 డైరెక్టర్ అయిపోయాడు. గతంలో జరిగిన విషయాలన్నీ ఎవరికో చెప్పేశానేమోనని నన్ను టార్చర్ పెట్టడం మొదలెట్టాడని వీడియోలో పేర్కొన్నాడు ఆయన. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. అయితే అలా రాజమౌళి అనుకోవడానికి గల కారణాన్ని నేను ఏం చెప్తున్నాడంటే, ఒకసారి మన కథనే సినిమాగా తీద్దామా అని మాట వరుసకి ఏదో సరదాగా ఒకరోజు అంటే అప్పటి నుంచి రాజమౌళి మైండ్లో ఒక భయం పడిపోయింది. సో ఎక్కడ ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పేస్తానేమోనో నన్ను టార్చర్ పెట్టడం మొదలెట్టాడు అని ఈయన రాసుకొచ్చాడు. అట్లాగే యమదొంగ సినిమాలో కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యు శ్రీనివాసరావు 1 2 3 4 అని కూడా పడుతుంది, అది నేనే అంటూ కూడా ఈయన రాసుకొచ్చాడు. ఆయన వీడియోలో చెప్పుకొచ్చాడు అనమాట. అంతేకాకుండా రాజమౌళి క్షుద్ర విద్యలు నేర్చుకున్నారని ఆయన వివి వినాయక్, పూరి జగన్నాథ్, గుణశేఖర్, రామ్ గోపాల్ వర్మ, వైవిఎస్ చౌదరి, సురేందర్ రెడ్డి, శంకర్ల మీద మంత్ర విద్యలు ప్రదర్శించారని, దాంతో వారి కెరీర్ నాశనం చేశాడని, ఇప్పుడు సుకుమార్, అనిల్ రావిపూడి మీద కూడా క్షుద్ర విద్యలు ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, పోలీసులు ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవాలని, ఆయన మీద లైట్ టెస్ట్ కూడా చేయించాలని ఈయన వీడియోలో ఆరోపించాడు. అట్లాగే ఈయన ఎక్కడ ఉన్నాడు ఏంటి, ముందు ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతా అంటాడు కాబట్టి ముందు ఆయన కాపాడాలి కదా, పోలీసులు ప్రయత్నాలు చేస్తుంటే ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఆయన అసలు బతుకున్నారా చనిపోయారా అనేటువంటి విషయాలకు కూడా ఇక్కడ క్లారిటీ లేదు. అయితే ఇదంతా చూసిన తర్వాత రెండు విషయాలు, ఒకటి మనకి రెండు రకాలు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే, ఫస్ట్ వచ్చినటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకు ఏంటంటే, టార్చర్ ఏ రకంగా పెడుతున్నాడు రాజమౌళి ఇతన్ని. దీనికి మాత్రం ఆ వీడియోలో ఎక్కడ సమాధానం లేదు. టార్చర్ పెడుతున్నాడు అంటాడు, కానీ ఎట్లా టార్చర్ పెడుతున్నాడు, ఏ రకంగా ఏం చేసి టార్చర్ పెడుతున్నాడు, ఇది ఒక్కదానికి మాత్రం ఎక్కడ కూడా ఏ మూల కూడా సమాధానం లేదు. ఇంటి మీద పోలీసులను పంపించో, రౌడీలను పంపించో, లేకపోతే ఇంకో రకంగా రకరకాల టార్చర్లు పెట్టేటువంటి వేధింపులు కదా. టార్చర్ అంటే బేసిక్గా హెరాస్ చేయడం అనేది ఏ రకంగా జరిగింది, ఏ రకంగా వేధింపులకు గురి చేస్తున్నాడు రాజమౌళి ఇతన్ని అనేదానికి అసలు ఎక్కడ కూడా పొంతన లేదు, సమాధానం కూడా లేదు. ఒకటి, ఈయన చెప్పినవన్నీ అబద్ధాలని నేను అంటలేదు, కానీ కరెక్ట్ రకమైనటువంటి రీజనింగ్ ఎక్కడ కూడా కనిపించట్లా. రెండోది ఏంటంటే, ఈయన స్క్రిప్ట్ చదివినట్టు చదవటం కాకుండా ఓన్గా తన మాటల్లో తన బాధను చెప్పుకుంటూ వెళ్తే కనుక కాస్తంత అర్థమయ్యేది ఈయన నిజంగా చెప్తున్నాడా లేదా అనేది. కానీ స్క్రిప్ట్ లాగా చదువుకుంటూ వెళ్ళేసరికి జనాలకు అర్థం కాదు. సరే, కొంతమంది ఓపెన్గా మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు చెప్పలేం కాబట్టి పాయింట్లుగా రాసుకుంటారు. కొన్ని పాయింట్లుగా కూడా రాసుకోవట్లే, ఈయన యాజిటీస్గా స్క్రిప్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయాడు. దానివల్ల కూడా చాలా రకాల డౌట్లనే వస్తున్నాయి. సరే, పర్సనల్ వ్యవహారాలన్నీ చెప్పాడు, చాలా బాధాకరమైనటువంటి విషయాల గురించి మాట్లాడాడు, అంతే, అంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఏకంగా ఎక్కడ ఈయన మానసిక స్థితి బాగాలేదనేటువంటి విషయం కన్ఫర్మేషన్ లాగా మనకు అనిపిస్తుందంటే, క్షుద్ర పూజలు చేయించాడు ఈయన రాజమౌళి. ఎవరి మీద, రామ్ గోపాల్ వర్మ మీద, గుణశేఖర్ మీద, బోయపాటి సీను మీద, లేకపోతే త్రివిక్రమ్ మీద, వీళ్ళందరి మీద కూడా క్షుద్ర పూజలు చేయించాడు. ఈ డైరెక్టర్లు అందరి మీద కూడా ఈ విషయాలు బయటికి వస్తాయి. సురేందర్ రెడ్డి మీద, శంకర్ మీద, వైవిఎస్ చౌదరి మీద, సుకుమార్, అనిల్ రావిపూడి మీద కూడా ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు అనే మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా బిగ్గెస్ట్, అంటే ఇక్కడ ఇతను ఏదో మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు అనే దాని మీద క్లారిటీ, అంటే ఒక రకమైనటువంటి నిజం నమ్మొద్దు కావట్లా అని చెప్పి, నిజమా కాదు పక్కన పెడితే నమ్మేలాగా లేదు ఆ రకమైనటువంటి మాటలు. అది నాకు ఆయన ఏదైతే వీడియో రిలీజ్ చేశాడో ఆ వీడియో చూసాక నాకైతే అట్లయితే అనిపించింది. మీకేమనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి.